ఉన్నప్పుడు అడిగిండు. మా అదృష్టము మళ్ళీ ఇంకో ఏందో మాకు తెలియదు కానీ సార్ కూడా వేరే స్కూల్ పోతున్నారనే సమాచారం తెలిసింది. యుద్ధ ప్రాతిపదిక నిన్న రాత్రి మేమందరం కూడా ఇదే స్కూల్లో చదువుకున్న స్కూల్కి ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన మాకు ఖచ్చితంగా ఉంటుంది. మేము 100% చేస్తాం. ఇంతమూలు కూడా ప్యాడ్స్ వంచినాం. ఇప్పుడు కుర్చీలు కూడా చెప్పిండు మా శంకర్ అన్న, మా ప్రిన్సిపల్ గారు. ఖచ్చితంగా ఆ స్కూల్స్ కూడా ఇస్తాం. కానీ దానికంటే ముందు మీతో ఒక 10 నిమిషాలు 5-10 నిమిషాలు మాట్లాడదాం అనేటువంటి ఆలోచన ఉన్నది. మీరు ఎంతమంది మీ లెక్కన కూర్చొని గాడికి వెళ్ళి గీడికి వచ్చినాం. దానికి మా మిత్రుడు వినోద్ గారు, మా రాజ్ కుమార్ గారు, అదేవిధంగా మా వైద్యనాథ్ అన్న, వీళ్ళందరం కూడా ఒకటే స్కూల్లో చదువుకున్నాం. మా నిసారుద్దీన్ కూడా కొత్తగా వచ్చిండు. మా అన్న కూడా ప్రత్యేకమైన ప్రవీణ్ గారు, సాయి కీర్తన గారికి అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన M6 మన అన్న ఎందుకంటే నేను 15 ఆగస్టు 15 తారీఖు పెరేడ్ గ్రౌండ్ లో చూసిన, 26 జనవరికి చూసిన క్రమశిక్షణ సగం నవ్వినట్టు కొడుతున్నారు చేస్తారు. ఇంకోసారి థ్యాంక్ యూ. మా అశోక్ సార్ గారికి ఈరోజు వాస్తవం చెప్పాలంటే క్రీడలకు సంబంధించినటువంటి దాని మీద మనం ఆలోచన చేస్తే దానికంటే ముందు విద్య కావాలనేటువంటి ఆలోచన చేస్తాం. విద్య సరస్వ భూషణం అంటే విద్యను మించినటువంటి ఇంకోటి లేదు. విద్య వరదేవత అంటే విద్యకు సంబంధించినటువంటి దాన్ని మించినటువంటి దేవుళ్ళు కానీ దేవతలు కానీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. దానికంటే ముందు హితోపదేశ జననం ధృతి క్రీడా సుఖాధికృత్ ఉన్నత క్రీడా ప్రమాణాల నుంచి మంచి సందేశం జనిస్తుంది. కానీ మన దగ్గర దురదృష్టం ఏంటంటే మన తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తున్నారంటే నా కొడుకుకు 100కు 100 మార్కులు రావాలి, పేపర్ల ఫోటో రావాలి, టీవీలలో పొగడాలి, ఓహో ఆహా అనేటువంటి పరిస్థితున్నది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏమైపోయిందంటే మన చదువులు ఏమైపోయినాయంటే ఎట్లయిపోయినంటే ఒక్కొక్క మనిషి నాకు తెలిసిన మట్టుకు 20 కిలోల బ్యాగులు మోసేటువంటి నాకు తెలిసిన మట్టుకు చదువుకున్నటువంటి నేటి సమాజంలో కూడా బానిస బతుకు బతికేటువంటి విద్యార్థుల నుంచి ఈరోజు విముక్తి కలిగి ఈరోజు భారతదేశానికి కావాలి ఎవరంటే బాయిలర్ కోడ్లు కాదు, మేకలు
మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా. ఈరోజు ఇటువంటి చిన్న వయసులోనే చాలా మంది చూస్తున్నాం. ప్రతి సంవత్సరము 15,000 మందికి ఈ రోజు కళ్ళద్దాలు వచ్చేటువంటి పరిస్థితి, అంధకారం వచ్చేటువంటి పరిస్థితి. హాస్టల్లో చదివేటువంటి చాలా మంది 75% భారతదేశ స్థాయిలో 75% మందికి ఈ రోజు పౌష్టిక ఆహారం లేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. రక్తహీనత చాలా దానికి కూడా మూలమైనటువంటి పరిస్థితి. ఒకటి మాత్రం వాస్తవం కోరుకుంటే ఏంటంటే క్రీడలు గౌరవిద్దాం, క్రీడల్ని ప్రేమిద్దాం. ఎవరైతే క్రీడల్ని ప్రేమిస్తారో వాళ్ళు 100కు 100 సంవత్సరాలు బతుకుతారు. అదే అటువంటి స్థాయికి మన బాయ్స్కున్నటువంటి విద్యార్థులు కావాలనేటువంటి కార్యక్రమమే ఇది అనేటువంటి విషయాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. ఈరోజు భారతదేశానికి కావాలి, భారతదేశం సంపద పార్లమెంట్ కాదు, అనంత పద్మనాభ స్వామి దగ్గర నేలమాలికలు కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి బంగారం కాదు, బిల్డింగ్ కాదు, నగ కాదు, నట్ర కాదు. మీరు ఆడేటువంటి ఆట, పాడేటువంటి పాట, మీరు చదివేటువంటి చదువు, అది భారతదేశం యొక్క గొప్ప సంపద అనేటువంటి విషయాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. అటువంటి స్థాయి రోజు రావాలనేటువంటి కార్యక్రమే ఇది అనేటువంటి విషయాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నా. చాలా మంది ఏంటంటే క్రీడలు అనేటువంటి దాని మీద చిన్న చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో పోతుంటే రోజుకు ఒక హాస్పిటల్ వెలుస్తున్న సంగారెడ్ల మన పరిసర ప్రాంతాల్లో కూడా మెడికల్ షాపులు హాస్పిటల్ పెరుగుతున్నాయంటే మన ఆరోగ్యం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటిది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కనుక ఎవరైతే క్రీడలు ప్రేమిస్తారో, ఎవరైతే ఆట ఆడతారో, ఎవరైతే క్రీడలు గౌరవిస్తారో వాళ్ళు నాకు తెలిసిన మట్టుకు హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత బాగుంటారంటే ఎవరైతే క్రీడల సమయం లేదంటారో వాళ్ళు రేపు రోగాలకు సమయం ఇస్తారు. ఆ రోగాల నుంచి విముక్తి కావాలి, మీరు ఒక అద్భుతమైన శక్తివంతులు కావాలి, ధైర్యవంతులు కావాలంటే క్రీడలు గౌరవించాలనేటువంటి కార్యక్రమే ఇది అనేటువంటి విషయాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటా. కానీ చాలా మంది ఏం చెప్తారంటే మీకు ఎంతసేపు చదువుండి 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 అంటారు, కానీ దీని ఇంకొక మతలబు ఉన్నది. ఎవరైతే ఆట ఆడతారో వాళ్ళ రక్త ప్రసరణ జరిగి చదివింది మర్చిపోకుండా మనం ఏదైతే చదువుతామో అది మొత్తం జ్ఞాపకం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కనుక క్రీడలు ఎవరైతే ఆడతారో వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా 100కు 100 మార్కులు మీ ఇంటికి రాకపోతే నా పేరు చేంజ్ చేసుకుంటాననేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటా. క్రీడలు ఆడితే మన రక్త ప్రసరణ చాలా అద్భుతంగా జరిగి మనం ఏదైతే జ్ఞాపకం పెట్టుకున్నామో అది ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు ధ్యాన్ చంద్ ఏదైతే మన ఏదైతే ఆనాడు జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో పడ ధ్యాన్ చంద్ ఒకటే అన్నాడు. అప్పుడు ఆనాడు హిట్లర్ ఏమన్నాడంటే నువ్వు మా దేశంకు రా, నిన్ను మేజర్ని చేస్తా, నీకు అది చేస్తా, నీకు భారతదేశం ఏమిచ్చిందా, నీకు ఏమి ఇయ్యలే, నువ్వు ఒక దాంట్లో ఒక సైనికులు లేక మామూలు సైనికులు లేకున్నావు అని. నాయన మీ దేశంలో జర్మనీ దేశమే మాకేం వాళ్ళకేమో ఇస్తుండొచ్చు, కానీ భారతదేశంలో మాత్రం మేమే దేశానికి ఇస్తానటువంటి దేశభక్తులు అన్నటువంటి దేశం మన భారతదేశం అనేటువంటి విషయాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. అటువంటి దేశం కావాలి, కానీ ఈ రోజు బట్టవాది స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. ఎంతసేపు వాళ్ళు ఉంటే ఎంత ఉంటారంటే ఒక 5 కిలోలు ఉంటే 20 కిలోల బరువు మోసుకుంటా ఒక బానిస బతికేటువంటి పరిస్థితి ఈ రోజు విద్యార్థుల్లో పడుతుంది. కనుక దాని నుంచి విముక్తి కావాలి. ఈ రోజు మీరందరూ కూడా మేల్కోవాలి, మీరందరూ కూడా శక్తివంతులు కావాలి, ధైర్యవంతులు కావాలి. అటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా నాంది కావాలి. ఆనాడు సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్ తో జరుగుతున్నటువంటి మ్యాచ్ లో కూడా రక్తం కారుతుంటే కూడా ఆయన మొత్తం రక్తం కారి ఆయన ఆడలేని పరిస్థితి కూడా నేను భారతదేశం కోసం ఆడతా అన్నటువంటి లేత వయసులోనే భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచ స్థాయికి తీసుకోవాలంటే పుట్టినటువంటి దేశం మన భారతదేశం అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నటువంటి విషయాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. మీరు ఎంత గట్టిగా అంటే ఈ రోజు మీ దళిద్రం మన వేణి గారు తెలిసి అన్నమయ్య ఇక్కడ మనం చదువుకున్న స్కూల్లోనే కొంచెం గంట సేపు టైం ఏంటంటే నేను రావడం జరిగింది. నా పేరు వైద్యనాథ్, అగ్రికల్చర్ ఆఫీసర్. నేను ఇప్పుడు గెస్టెడ్ అధికారుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ని నేను. సో అయితే అనుకోకుండా మేము ఇక్కడ చదువుకున్నాం కాబట్టి అక్కడ టైం అవుతుంది, ఇక్కడ మన వేణు కూరడం జరిగింది. సో ఇట్లా కిట్ ఇస్తున్నామన్నా మన వాళ్ళకు మరి మీరు వస్తే బాగుంటుందంటే నేను ఇక్కడ వచ్చాను. నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఎందుకు మీకు చెప్తున్నా ఏంటంటే నేను కూడా ఇదే స్కూల్లో నేను చదువుకున్నాను, సంగారెడ్డిలోనే ఇక్కడ చదువుకొని ఈరోజు నేను ఎంఎస్సి అగ్రికల్చర్ చదువుకున్నాను. ఈరోజు నేను డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ శాఖలో అంటే సర్వీస్ చేసే అవకాశం దొరికింది. ఎందుకంటే రైతుకు సర్వీస్ చేయడం అంటే మనము సర్వీస్ సెక్టర్ అనమాట మాది కూడా. అదేవిధంగా ఎందుకంటే ఇది చాలా మంది ఈరోజు ప్రైవేట్ సెక్టర్కి మేమంతా పిల్లలు కూడా మా ఉద్యోగస్తులు కూడా ప్రైవేట్ సెక్టర్కి చేస్తున్నాం. అయినా కూడా ప్రభుత్వ స్కూల్లో వచ్చినటువంటి వాళ్ళే ఈరోజు మనకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈరోజు మొన్న మా దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని 10వ తరగతిలో
మంచి మార్పులు తెచ్చుకొని ఈరోజు మా దగ్గర మా తాలూకా నా నారాయణఖేడ్ తాలూకా మంది వెనుకబడినటువంటి ఏరియా నాది. నేను చదువుకునే మా విలేజ్ కు బస్సు కూడా లేదు. అలాంటిది నేను సంగారెడ్డిలో వచ్చి చదువుకొని ఈరోజు నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్ గా మరి మీ ముందున్నా అంటే మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మీరందరూ కూడా గొప్పగా చదువుకోవాలి. సుపరిచితులైనటువంటి శ్రీ వేణుగోపాల్ గారు తరచుగా మన పాఠశాలకు వచ్చి ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ మీ అందరినీ ఉత్సాహపరుస్తూ విద్యాభివృద్ధిలో పాటుపడుతున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే 1989 బ్యాచ్ అంటే పాఠశాలలో చాలా మంది చదువుతుంటారు, వెళ్తుంటారు. కానీ వారికి మన పాఠశాల మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ, వాళ్ళు ఆ బ్యాచ్ వాళ్ళు మొత్తం ఏదో ఒక కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏదో ఒక రూపంలో మన పాఠశాలను సందర్శిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. పాఠశాల గురించి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది, ప్రేమ ఉండదని కాదు. కానీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో వారు వాళ్ళ బ్యాచ్ మొత్తం ముందుండి మీ అందరికీ మంచి బాగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో పదే పదే చెప్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా వారి ఇచ్చినటువంటి స్పీచెస్ తోని మీరు మీ యొక్క రక్తం ఉడికిపోతుంది. అటువంటి స్పీచ్ ఉంటుంది అది సార్ది. ఎందుకంటే అటువంటి వాళ్ళు స్పీచెస్ ఇస్తూ ఉంటే కొంత మార్పు వస్తుంది, తప్పకుండా వస్తుంది, కొంత మార్పు వస్తుంది. అటువంటి స్పీచ్ వారిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.